వెల్కమ్ టు స్ఫూర్తి ఇన్ఫో తెలుగు. ఈరోజు పాలీసెట్లో మనం మంచి ర్యాంక్ సాధించాలంటే గతంలో జరిగినటువంటి పాలీసెట్ పేపర్లను ఒకసారి పరిశీలిస్తే దాని ప్రకారంగా మనం ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనం మంచి ర్యాంక్ సాధిస్తాం. ఈ విషయం లోపలికి వెళ్ళే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్. మీరు మొదటిసారి స్ఫూర్తి ఇన్ఫో తెలుగును చూస్తున్నట్లయితే ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను నొక్కి ఆల్ను సెలెక్ట్ చేసినట్లయితే మా నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో మీకు మొట్టమొదటనే చేరుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా విషయంలోకి వచ్చేద్దాం. 2019 సంవత్సరానికి చెందినటువంటి పాలీసెట్ క్వశ్చన్ పేపర్ని ఇప్పుడు పరిశీలిద్దాం. దీంట్లో 2 hours టైం ఇవ్వడం జరిగింది. మొత్తం 120 క్వశ్చన్స్. ఇది ఓఎంఆర్ షీట్ లోపల సరైనటువంటి సమాధానాన్ని గుర్తించాలి. సెక్షన్ 1 మ్యాథమెటిక్స్ లోపల ఫస్ట్ క్వశ్చన్, ది కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 to 4 ఈజ్. అంటే 1, 2, 4 అనే సమితికి కార్డినల్ సంఖ్య ఏది అవుతుంది అనేది. కార్డినల్ సంఖ్య ఇక్కడ 1 to 4 యొక్క కార్డినల్ సంఖ్య 3 అవుతుంది. అదేవిధంగా ద జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ x² - 2x - 8 ఈజ్. దాని యొక్క వర్గ బహుళ పదుల శూన్యాలు 4, 2 అవుతాయి. అదేవిధంగా హెచ్సిఎఫ్ ఆఫ్ 96 and 72 అంటే 96 మరియు 72 యొక్క గసాబా విలువ ఎంత? ఇక్కడ దీని యొక్క విలువ 24 అవుతుంది. అదేవిధంగా ఎల్సిఎం అంటే కాసాగు 10, 20, 30 యొక్క కాసాగు ఎంత అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్లు ఏది కూడా కాదు. అదేవిధంగా హెచ్సిఎఫ్ ఆఫ్ 2³ 3³ 5² అండ్ 2² 3 5³ వాటి యొక్క హెచ్సిఎఫ్ విలువ ఎంత అంటే 2² 3 × 5² అవుతుంది. లాగ్ ఈ రూట్ ఈ విలువ ఎంత అని, దాని యొక్క రూట్ ఈ విలువ 1/2 అవుతుంది. అదేవిధంగా లాగ్ వైఏ ఇంటూ లాగ్ xy ఈజ్ ఈక్వల్ టు లాగ్ xa అవుతుంది. అదేవిధంగా ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 మరియు బి ఈజ్ ఈక్వల్ టు 4 5 6 అయితే ఏ ఇంటర్సెక్షన్ బి యొక్క విలువ ఎంత? దాని యొక్క విలువ 4, 5 అవుతుంది. ఇఫ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది సన్ ఈజ్ 60 degrees, దెన్ ద రేషియో ఆఫ్ ది హైట్ ఆఫ్ ఎ ట్రీ విత్ ఇట్స్ షాడో ఈజ్. అంటే ఒక చెట్టు సూర్యుని చేసేటటువంటి ఊర్ధ్వకోణం 60 degrees అయితే ఆ చెట్టు మరి దాని నీడ పొడవుల నిష్పత్తి ఎంత అంటే √3:1 అవుతుంది. ఏ ల్యాడర్ 20 meters leaning to the wall at height of 10 meters, then the angle made by it horizontally is. అంటే 20 మీటర్ల పొడవు ఉండేటటువంటి నిచ్చెన గోడకు 10 మీటర్ల ఎత్తుతో తాకుతుంటే ఆ నిచ్చెన నీళ్ళతో చేసేటటువంటి కోణం ఎంత అంటే 30 degrees అవుతుంది. పేకకట్ట నుండి ఒక కార్డును ఎన్నుకోగా అది రాజు కార్డు అగుటకు సంభావ్యత ఎంత అంటే 1/13 అవుతుంది. ఫ్రమ్ ది డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ పిఈ ఐడెంటిఫై కరెక్ట్ స్టేట్మెంట్. ఇది సెకండ్ ఆన్సర్ అవుతుంది. ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 53 Fridays ఇన్ ఏ లీప్ ఇయర్ ఈజ్. అంటే ఒక లీప్ సంవత్సరం లోపల 53 శుక్రవారాలు రాగల సంభావ్యత ఎంత అంటే దాని యొక్క ఆన్సర్ 2/7. ఏ బ్యాగ్ కంటైన్స్ 12 pencils, 3 sharpeners and 7 pens. Then the probability of drawing a pencil from the bag. అంటే ఒక సంచి లోపల 12 పెన్సిళ్ళు, 3 షార్ప్నర్లు, 7 పెన్నులు ఉంటే ఒక పెన్సిల్ తీయడానికి సంభావ్యత ఎంత అంటే 6/11 అవుతుంది. ఏ యొక్క ఏ విలువకు
4, 6, A, 9, 10, 19ల మధ్యగతం అంటే మీడియన్ 7.5 అవుతుంది. అంటే ఏ ప్లేస్లో ఉండాల్సినటువంటి సంఖ్య ఎంత అంటే 6 అవుతుంది. ఇఫ్ మీడియన్ ఈజ్ ఈక్వల్ 60, మీన్ ఈజ్ ఈక్వల్ 61, దెన్ మోడ్ ఎంత అంటే బహుళకం ఎంత? మీడియన్ మధ్యగతం 60, సగటు 61 అయితే బహుళకం యొక్క విలువ 58 అవుతుంది. ద ఏఎం ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా ఈజ్ వర్గీకృత దత్తాంశం యొక్క సగటు ఇది x/n అవుతుంది. ఫైండ్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ 10 ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 7. 7 యొక్క మొదటి 10 గుణిజాల సగటు కనుక్కోండి అంటున్నాడు. అంటే అది 77 అవుతుంది. ఈ క్రింది వానిలో కేంద్ర స్థాన విలువ కానిది అంటున్నాడు. కాబట్టి చూసుకోవాలి జాగ్రత్తగా. సగటు, మధ్యగతము, వ్యాప్తి, బహుళకం. వ్యాప్తి కాదు, రేంజ్ అనేది కాదు. ఇఫ్ x³ minus 3x² plus 4x plus k is exactly divisible by x minus 2, then k is equal to, అప్పుడు k యొక్క విలువ ఎంత అవుతుందంటే -4 అవుతుంది. 2/x plus 3/y is equal to 13 మరియు 5/x minus 4/y is equal to -2ల యొక్క సాధన ఎంత అవుతుంది అంటే ఇక దీని యొక్క సాధన అనేది 1/2, 1/3 అవుతాయి. అదేవిధంగా జత సమీకరణాలు x + 2y = 5 మరియు 3x + ky + 15 = 0లకు సాధన లేకపోతే k విలువ ఎంత అవుతుంది అంటే 6 అవుతుంది. ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ 2x + 3y = 7 and a + bx into 2a - b into y is equal to 21 has infinite number of solution, then అంటే ఈ జత సమీకరణాలకు అనంత సాధనలు ఉంటే అప్పుడు ab విలువలు ఎంత అనేది మన ప్రశ్న. ab విలువలు a 5 అవుతుంది, b అనేది 1 అవుతుంది. జత సమీకరణాలు 3x - 2y - 7 = 0, 6x + ky + 11 = 0లకు ఏకైక సాధన ఉంటే అప్పుడు ఈ 4 వాటి లోపల ఏకైక సాధన ఉంటే అది k is not equal to -4 అనేది ఆన్సర్. tan 85 degrees, tan 65 degrees, tan 45 degrees, tan 25 degrees, tan 5 degrees వీటి యొక్క మొత్తం విలువ ఎంత అంటే 1 అవుతుంది. sin 18 degrees = cos x అయితే x విలువ ఎంత? ఇక్కడ 18 degrees = cos x అంటున్నాం కాబట్టి అప్పుడు x విలువ కనుక్కుంటే అది 72 డిగ్రీలు అవుతుంది. √sec θ - 1 sec θ + 1 = అప్పుడు దానికి వచ్చేటటువంటి సొల్యూషన్ tan θ అవుతుంది. యాంగిల్ A = 60 degrees అయితే 3 sin³ A - 4 sin A = ఎంతకు సమానం అవుతుంది అంటే -7√3/8కి సమానం అవుతుంది. a cos θ plus b sin θ = p. a sin θ minus b cos θ = q అయితే క్రింది వాటి లోపల ఏది నిజమవుతుంది అంటే 4 లోపల ఏది నిజమవుతాయంటే a² + b² = p² + q² అనేది నిజమవుతుంది. tan α = 1/2, tan β = 1/3 అయితే ఆల్ఫా ప్లస్ బీటా ఎంతకు సమానం అవుతుందంటే 45 degrees అవుతుంది. ద సొల్యూషన్ ఆఫ్ 99x + 101y = 499 అండ్ 101x + 99y = 501 అయితే వాటి యొక్క సాధన ఎంత? సాధన అనేది 3, 2 అవుతుంది. x = 5y రేఖ డాష్ గుండా పోతుంది. ఇది 0, 0ల గుండానే పోతుంది. x² + 6x + 5 = 0 యొక్క
మూలాలు అంటే రూట్స్, ఈ సమీకరణం యొక్క మూలాలు -1, -5 అవుతాయి. x² + kx + 3 = 0 యొక్క మూలాలు సమానమైతే k యొక్క విలువ ఏమవుతుంది? అది k యొక్క విలువ ±2√3 అవుతుంది. 2x² - 6x + 3 = 0 యొక్క విచక్షిని అంటే డిస్క్రిమినెంట్ ఎంతకు సమానం అవుతుందంటే 12కి సమానం అవుతుంది. అదేవిధంగా x² + 7x + 12 సమానమయ్యేటటువంటిది x + 3 × x + 4కి సమానమవుతుంది. ఇఫ్ p, 2, -3, 4 and 7, -1 ఆర్ కొలీనియర్ అంటే సరేఖీయాలైతే p యొక్క విలువ ఎంత? -1కు సమానమవుతుంది. తర్వాత సెంట్రాయిడ్ అంటే గురుత్వ కేంద్రం యొక్క మధ్యగతని విభజించు నిష్పత్తి ఎంత? దీన్ని గురుత్వ కేంద్రం యొక్క మధ్యగతాన్ని విభజించేటటువంటి నిష్పత్తి 2:1గా ఉంటుంది. స్లోప్ ఆఫ్ లైన్ జాయినింగ్ ద పాయింట్స్ 4, -8, 5, -2 అయితే దాని యొక్క వాలు అంటే 2 బిందువులు ఇచ్చిండు, వాటి యొక్క రేఖను కలిపేటటువంటి వాలు ఎంత ఉంటుందంటే 6కి సమానం ఉంటుంది. 2 సరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి 25:361 అయితే వాటి అనురూప మధ్యగత రేఖల నిష్పత్తి ఎంతకు సమానం అవుతుందంటే 5:19 అవుతుంది. త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1:2:3 అయితే అందులోని అతి చిన్న కోణం యొక్క విలువ త్రిభుజం లోపల 1:2:3 ఉన్నప్పుడు అతి చిన్న కోణం యొక్క విలువ 30 డిగ్రీలు అవుతుంది. త్రిభుజంలోని కోణాలు 3x + 12 degrees, 5x - 6 degrees మరియు x + 3 degrees అయితే అందులో అతిపెద్ద కోణం ఈ విలువలు ఉన్నప్పుడు అతిపెద్ద కోణం 89 డిగ్రీలుగా ఉంటుంది. 5, 1, -3, -7ల యొక్క అంకశ్రేణి లోపల 10వ పదము అంటే 10th టర్మ్ ఆఫ్ ఏపీ 10వ పదము -31కి సమానం అవుతుంది. 21, 18, 15 అంకశ్రేణిలో -30 ఎన్నవ పదం అవుతుంది అంటే 18వ పదం అవుతుంది. అంకశ్రేణి లోపల SN = ఎంతకు సమానం? డైరెక్ట్ ప్రిన్సిపల్ ఇది n/2 × 2a + n-1d ఇది సమానమవుతుంది. ఇఫ్ ABC ఆర్ ఇన్ GP దెన్ a/b = ఎంతకు సమానం అవుతుందంటే b/cకి సమానమవుతుంది. -2, 3, 2, -3ల మధ్య దూరం √52కు సమానమవుతుంది. ఒక వృత్తాన్ని గీచిన స్పర్శరేఖకు ఎన్ని సమాంతర రేఖలు గీయగలం? 2 రేఖల కంటే ఎక్కువ గీయలేం. పై పటంలో PAQ యొక్క వైశాల్యం డాష్ చదరపు యూనిట్లు అంటే ఇక్కడ దాని యొక్క వైశాల్యం a²/4 × π-2కు సమానమవుతుంది. పై పటంలో PT 6 cm మరియు PA 3 cm అయితే AB విలువ ఎంత? AB విలువ 9 cm అవుతుంది. స్తూపాకార పాత్ర ఘనపరిమాణం 448 π cm3, దాని యొక్క ఎత్తు 7 సెంటీమీటర్లు అయితే దాని యొక్క వ్యాసార్థం ఎంత అవుతుంది అంటే 8 సెంటీమీటర్లకు సమానమవుతుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్ అర్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం 3πr² సమానం అవుతుంది. ఒక స్తూపం యొక్క వ్యాసార్థాన్ని రెట్టింపు చేసి దాని ఎత్తు మార్చకుండా ఉంటే దాని వక్రతల వైశాల్యం లోపల పెరుగుదల ఎంతకు సమానం ఉంటుంది అంటే 2 రెట్లకు సమానంగా ఉంటుంది. ఒక లంబకోణ త్రిభుజాన్ని దాని కర్ణం పరంగా భ్రమణం చేస్తే ఏర్పడేటటువంటి ఆకారం శంకు అవుతుంది. అది
ఏబీసీ అనే ఒక సమద్విబాహు త్రిభుజంలో ఏసీ ఈజ్ఈక్వల్ టు బీసీ మరియు ఏబీ స్క్వేర్ ఈజ్ఈక్వల్ టు 2AC స్క్వేర్ అయితే యాంగిల్ సి ఈజ్ఈక్వల్ టు ఎంతకు సమానం అవుతుందంటే యాంగిల్ సి అనేది 90 డిగ్రీలకు సమానం అవుతుంది. త్రిభుజం ఏబీసీ లంబకోణ త్రిభుజంలో యాంగిల్ బి ఈజ్ఈక్వల్ టు 90 డిగ్రీస్. పి మరియు క్యూ అన్నవి వరుసగా ఏబీ మరియు బీసీ భుజాలపై గల బిందువులైతే క్రింది వాటిలో ఏది సత్యం అవుతుంది అంటే మూడవది సత్యం అవుతుంది. ఏక్యూ స్క్వేర్ ప్లస్ సిపి స్క్వేర్ ఈజ్ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్ అవుతుంది. 6, 10, 8 సెంటీమీటర్ల కొలతలుండే భుజాలుగా ఉన్నటువంటి త్రిభుజం ఏబీసీ ఒక త్రిభుజం. అది ఏ రకమైనటువంటి త్రిభుజం అంటే లంబకోణ త్రిభుజం అవుతుంది. క్రింది పటం నుండి ఓపి ఎన్ని సెంటీమీటర్లుగా ఉంటుంది? అది 5 సెంటీమీటర్లుగా ఉంటుంది. ద యాంగిల్ బిట్వీన్ ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ అండ్ ద రేడియస్ ఎట్ ఏ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్. ఒక వృత్తం వ్యాసార్థానికి దాని స్పర్శరేఖకు స్పర్శ బిందువు వద్ద చేసేటటువంటి కోణం ఎంత అంటే 90 డిగ్రీలకు సమానం అవుతుంది. రెండు వృత్తాలు అంతరంగా స్పర్శించుకున్నప్పుడు గీయగల ఉమ్మడి స్పర్శరేఖల సంఖ్య అప్పుడు కేవలం ఒకే ఒకటి మాత్రమే గీయగలుగుతాం. ఇక పార్ట్ 2 అంటే సెక్షన్ 2 లోపల ఫిజిక్స్ ఉంటాయి. ఫిజిక్స్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. కంటి కటకము తన నాభ్యంతరాన్ని మార్చుకునే సామర్థ్యాన్ని ఏమని పిలుస్తాం? కటక సర్దుబాటు, లేకపోతే దీన్ని అకామిడేషన్ ఆఫ్ లెన్స్ అని అంటాం. ఏ పతన కోణం వద్ద కాంతి కిరణం వక్రీభవనం చెందదు? వక్రీభవనం చెందదంటే 90 డిగ్రీల వద్ద అది వక్రీభవనం చెందదు. ఆరోగ్యవంతుని కన్నులో కటకానికి రెటీనాకు మధ్య ఉండేటటువంటి దూరం, ఇది ఫిక్స్డ్గా ఉండేటటువంటి దూరం 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. దూరదృష్టిని డాష్ కటకంతో సరిచేయవచ్చు. దూరదృష్టిని ఎప్పుడైనా సరే కుంభాకార కటకంతో చేస్తాం. అదే అశ్వదృష్టి అయితే పుటాకార కటకం వాడతాం. ఓ కాంతి కిరణం పటకం గుండా ప్రయాణించినప్పుడు ఎన్నిసార్లు వక్రీభవనం చెందుతుంది అంటే 2 సార్లు. ఒకసారి కటకం లోపలికి ప్రయాణించినప్పుడు, ఇంకోసారి కటకం నుంచి బయటికి వచ్చేటప్పుడు అది 2 సార్లు వక్రీభవనం అనేది చెందుతుంది. కుంభాకార దర్పణం ఏర్పరిచే ప్రతిబింబం ఎల్లప్పుడూ కూడా చిన్నదిగానే ఏర్పరుస్తుంది. దానికి ఉదాహరణ వాహనాలకు డ్రైవర్ పక్కన ఉండేటటువంటి అద్దాన్ని మనం గమనిస్తే వెనుక వచ్చేటటువంటి ఎంత పెద్ద వాహనమైనా చాలా చిన్నదిగానే కనిపిస్తుంది. దంతవైద్యుడు ఉపయోగించేటటువంటి దర్పణం ఏది? ఇది పుటాకార దర్పణాన్ని వాడతాడు ఆయన. పుటాకార దర్పణంలో చిన్నదైన ప్రతిబింబం పొందాలంటే వస్తువును డాష్ వద్ద ఉంచాలి. వక్రతా కేంద్రం యొక్క అవతల ఉంచితే సరిపోతుంది. కుంభాకార దర్పణం యొక్క వృత్త కేంద్రం మరియు ధ్రువముల ద్వారా పోయే సరళ రేఖను ఏమంటామంటే ప్రధాన అక్షం. దాన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ లేకపోతే ప్రధాన అక్షం అని పిలుస్తాం. ప్రతి కటకానికి ఎన్ని ధ్రువాలు ఉంటాయి? ప్రతి కటకానికి 4 ధ్రువాలు ఉంటాయి. ద రీజన్ ఫర్ రెయిన్బో ఈజ్. ఇంద్రధనస్సు ఏర్పడడానికి గల కారణం ఏంది? ఏర్పడడానికి కారణం ఇంద్రధనస్సు ఏర్పడడానికి అన్నీ కూడా కారణమైతే వక్రీభవనం, విక్షేపణం, సంపూర్ణాంతర పరావర్తనం ఇవన్నీ కూడా కారణమే. వాతావరణంలో నీటి అణువులు ఎక్కువగా ఉన్న ఆకాశం, నీటి అణువులు ఎక్కువ ఉంటే అప్పుడు తెలుపు రంగు లోపల కనిపిస్తుంది. వాహకంలో ఎలక్ట్రాన్లు నిర్దిష్ట దిశలో కదలడానికి ఏది కారణం? లాటిస్ అనేది కారణమవుతుంది. విద్యుత్ ప్రవాహం యొక్క SI ప్రమాణం. విద్యుత్ ప్రవాహానికి యాంపియర్, కూలుంబ్ అనేది ఆవేశానికి, వోల్ట్ అనేది విద్యుత్ చాలక బలానికి, ఓం అనేది నిరోధానికి అవుతుంది. కాబట్టి విద్యుత్ ప్రవాహానికి యాంపియరే సరైన సమాధానం. ఒక జంక్షన్ లోపల కిర్చాఫ్ నియమాన్ని ఉపయోగించి సి వద్ద కిర్చాఫ్ కరెంట్ నియమాన్ని ఉపయోగించి y - x ఎంతకు సమానం అవుతుందంటే 8 యాంపియర్లకు సమానం అవుతుంది.
సోలినాయిడ్ లోపల అయస్కాంత బల రేఖలు. సోలినాయిడ్ లోపల ఎక్కడి నుంచి ఎక్కడికి అయస్కాంత బల రేఖలు పోతాయంటే దక్షిణ ధ్రువం నుండి ఉత్తర ధ్రువం వైపుకు ప్రవహిస్తాయి. ఒక తిన్నని వాహకం గుండా విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు దాని చుట్టూ ఏర్పడే అయస్కాంత క్షేత్రం ఎట్లా ఉంటుంది? క్లోజ్డ్ సర్కిల్స్గా ఉంటుంది, అంటే సంవృత వలయాలుగా ఉంటుంది. ఎం ద్రవ్యరాశి గల క్యూ ఆవేశం వి వేగంతో బి విలువ గల అయస్కాంత క్షేత్రానికి లంబంగా తిరుగుతున్న ఆవేశం కదిలేటటువంటి వృత్తాకార మార్గం యొక్క వ్యాసార్థం ఎంత? ఆర్ ఈజ్ ఈక్వల్ టు mv/bqకు సమానమవుతుంది. కుంభాకార కటకం నుండి అనంత దూరంలో ఉంచిన వస్తువు యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? అనంత దూరంలో ఎప్పుడైనా సరే నాభి వద్దనే ఏర్పడుతుంది. కటకం యొక్క సామర్థ్యం D ఈజ్ ఈక్వల్ టు 100/f సెంటీమీటర్. ఇక్కడ అన్ని సెంటీమీటర్లనే ఇచ్చిండు. ఒకవేళ మీటర్లో ఇచ్చినప్పుడు మాత్రం D ఈజ్ ఈక్వల్ టు 1/f మీటర్లుగా చెప్పుకోవచ్చు. క్రింది వాటిలో సరైనటువంటి సమీకరణం నేరుగా ఇది sin a + d/2/sin a/2గా చెప్పుకోవచ్చు. వృద్ధాప్యం వలన కలుగు కంటి దోషం ఏది అంటే వయసు పెరిగినప్పుడు వచ్చేటటువంటి దోషం చత్వారం అంటాం దాన్ని. విద్యుత్ మోటార్లో తీగ చుట్టకుండా ప్రవహించే విద్యుత్ దిశను మార్చడానికి ఉపయోగపడేది స్లిప్ రింగ్స్ అంటాం. 2 మీటర్ల పొడవు గల విద్యుత్ ప్రవహిస్తున్న ఒక తిన్నని వాహకం 2 టెస్లా అయస్కాంత క్షేత్ర తీవ్రతకు లంబంగా 10 మీటర్స్/సెకండ్ వేగంతో కదులుతున్న ప్రేరిత విద్యుత్ చాలక బలం ఎన్ని వోల్ట్లకు సమానంగా ఉంటుంది అంటే 400 వోల్టులకు సమానంగా ఉంటుంది. ఏ సూత్రంపై ఆధారపడి సెక్యూరిటీ చెక్ అలారం పనిచేస్తుంది? ఇది మామూలుగా పెద్ద పెద్ద సమావేశాలు సభలు జరిగినప్పుడు ఈ సెక్యూరిటీ చెక్ అలారంను ఉపయోగిస్తారు. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే విద్యుత్ అయస్కాంత ప్రేరణ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఏసీ జనరేటర్ లోపల ఎన్ని స్లిప్ రింగ్లు ఉంటాయి? 2 స్లిప్ రింగ్లు ఉంటాయి. ఇది ఈ క్రింది ఏ పదార్థం ఓం నియమాన్ని పాటించదు? ఓం నియమాన్ని పాటించింది సెమీ కండక్టర్స్, అర్ధవాహకాల లోపల ఇది సిలికాన్ అనేది ముఖ్యమైనది. కరెంట్ ఎప్పుడు డాష్ మార్గం గుండా పోవడానికి ఇష్టపడుతుంది? ఎప్పుడైనా సరే కరెంట్ అనేది తక్కువ నిరోధం గుండా వెళ్ళడానికే ప్రయత్నిస్తుంది. 10 ఓంల నిరోధం గల ఒక తీగను 4 సమాన పొడవులుగా కత్తిరించిన ఒక్కొక్క భాగం యొక్క నిరోధం డాష్ ఓంలు అవుతుంది. ఇది పొడవుకు కాబట్టి 2.5 అవుతుంది. నిరోధ నియమాల లోపల R ఈజ్ ప్రపోర్షనల్ టు L అంటే లెంత్ పెరిగే కొద్దీ నిరోధం పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ దీన్ని 4 సమాన భాగాలు చేసినాం కాబట్టి 4 చేస్తే 2.5కి సమానం అవుతుంది. అదేవిధంగా ఒక్కొక్కటి 10 ఓంల నిరోధం గల విలువ గల 10 నిరోధాలను సమాంతరం కలిపిన ఫలిత నిరోధం ఎన్ని ఓంలు అవుతుంది? నిరోధాలను సమాంతరంగా కలిపినప్పుడు ఎప్పుడైనా సరే ఫలిత విరోధం తగ్గుతుంది. అదొక పెద్ద ఉదాహరణ. ఇది ఇక్కడ అయ్యేటటువంటి విలువ ఎంత అంటే 10 ఓంలకు సమానంగా ఉంటుంది. క్రింది వాటిలో ఇప్పుడు సెక్షన్ 3 కెమిస్ట్రీ పార్ట్ చూద్దాం. ఇక్కడ 30 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ కూడా క్రింది వాటిలో ఎక్కువ రుణ విద్యుతాత్మకత గల మూలకం ఏది? ఎక్కువ రుణ విద్యుతాత్మకత కింది వాటి లోపల అయితే ఆక్సిజన్ను చెప్పుకోవచ్చు మనం. తక్కువ పరిమాణం కల కాటయాన్ క్రింది వాటిలో ఏది? అల్యూమినియం 3+. ఒక డాబర్నే త్రికంలో మొదటి మూలకం మరియు మూడవ మూలకం పరమాణు భారాలు వరుసగా 7 మరియు 39. మధ్య మూలకం యొక్క పరమాణు భారం ఎంత అంటే 23కు సమానం అవుతుంది. క్రింది వాటిలో దేనిని ఎలక్ట్రాన్ లేమి అణువు అంటారు? ఎలక్ట్రాన్ లేమి అణువు, ఎలక్ట్రాన్ డిఫిషియంట్ మాలిక్యూల్, అది బోరాన్ ట్రైఫ్లోరైడ్ అంటే BF3 అవుతుంది. పొడి సున్నానికి నీరు కలిపితే ఏర్పడేటటువంటి పదార్థం ఏది? కాల్షియం కార్బోనేట్, కాల్షియం హైడ్రాక్సైడ్ అవుతుంది.
రసాయన సమీకరణంలో పదార్థం యొక్క లక్షణాన్ని తెలియజేసే గుర్తుల్లో ఏది సరైనది కాదు? ఇక్కడ అవక్షేపం ఇది సరైన పదం కాదు. నెక్స్ట్, క్రింది సమీకరణంలో x మరియు y యొక్క విలువలు, క్రిందిని సమీకరణం లోపల x y విలువలు ఎంత అంటే సమానమవుతాయంటే 5,3కి సమానమవుతాయి. క్రింది వాటిలో క్షారము కానిది HCOH అనేది క్షారం కాదు. లోహ కార్బోనేట్లు ఆమ్లాలతో చర్య పొందినప్పుడు ఏర్పడేవి ఏవి? లవణము, నీరు మరియు కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది. క్రింది వాటిలో సమయోజనీయ బంధం లేని అణువు, ఇది మూడో ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. క్రింది ఆయన్లలో నియాన్ ఎలక్ట్రాన్ విన్యాసం పొందినది ఏది అంటే ఆక్సిజన్ 2- అవుతుంది. ద బాండ్ యాంగిల్ ఇన్ బెరీలియం క్లోరైడ్ మాలిక్యూల్, దాని యొక్క బెరీలియం క్లోరైడ్ లోపల బంధకోణం ఎంత ఉంటుందంటే 180 డిగ్రీలకు సమానంగా ఉంటుంది. ధ్రువాత్మక సమయోజనీయ బంధానికి ఉదాహరణ, ఇది రెండో ఆప్షన్ HCl, H+Cl- కాబట్టి ఇది ధ్రువాత్మక బంధానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సమయోజనీయ సమ్మేళనాల విషయంలో క్రింది వానిలో ఏది సరి అయినది? ఇది అధ్రువ ద్రావణాల లోపల కరుగుతుంది. ప్లవన ప్రక్రియను దేనికోసం ఉపయోగిస్తారు? ప్లవన ప్రక్రియ అంటే ఫ్లోటేషన్ని కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ అంటే ధాతు యొక్క సాంద్రీకరణం కోసం ఉపయోగిస్తాం. నీటితో కలిపినప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దేనిగా మారుతుంది? కాల్షియం సల్ఫేట్ 2H2Oగా మారుతుంది. దంతక్షయం ఏ pH విలువ దగ్గర ప్రారంభమవుతుంది? దంతక్షయం కావాలంటే టూత్ డికే అంటాం కదా, ఇది 5.5 pH కంటే తక్కువ ఉంటే అది దంతక్షయం అనేది స్టార్ట్ అవుతుంది. 2p ఉపకర్పణలోని ఎలక్ట్రాన్ యొక్క n మరియు l విలువలు 2p అంటున్నాం కాబట్టి n = 2 అవుతుంది, l = 1 అవుతుంది. l = n-1 కాబట్టి l = 1 అవుతుంది. విచ్ ఎలిమెంట్ హ్యాస్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p5? 3p5గా ఉండేటటువంటి మూలకం ఏదంటే ఇది ఇక్కడ ఎంచుకోవాలి మనం. పరమాణు సంఖ్య ఎంచుకుంటే 10, 1 7 17. 17 అంటే క్లోరిన్కి సమానం అవుతుంది. ఒక ఉపకర్పణలో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య తెలిపేది, ఇది డైరెక్ట్ ప్రిన్సిపలే కాబట్టి 2l+1 అనేది తెలుపుతుంది. బెరీలియం అయనీకరణ శక్తి బోరాన్ కంటే ఎక్కువ, ఎందుకంటే బెరీలియం యొక్క ఎందుకోసం అట్లా ఉంటుందంటే 2s ఆర్బిటాల్కు 2p కన్నా ఎక్కువ చొచ్చుకొని పోయే స్వభావం ఉండడం వల్ల ఆ విధంగా ఉంటుంది. అణుసాదృశ్యాన్ని చూపించేటటువంటి ఆల్కేన్, అణుసాదృశ్యం అంటే ఐసోమెరిజం చూపించేటటువంటి ఆల్కేన్ అనేది బ్యూటేన్. పిండి పదార్థాలు మరియు చక్కెరలను ఇథైల్ ఆల్కహాల్గా మార్చే ప్రక్రియ పేరు కిణ్వ ప్రక్రియ అంటాం. దీన్ని ఫెర్మెంటేషన్ అని కూడా పిలుస్తాం. క్రింది వానిలో విద్యుత్ వాహకం కానిది? నానో ట్యూబ్స్ విద్యుత్ వాహకాలే, గ్రాఫిన్ విద్యుత్ వాహకమే, గ్రాఫైట్ కూడా విద్యుత్ వాహకమే. విద్యుత్ వాహకం కానిది వజ్రం, డైమండ్ మాత్రమే కాదు. క్రింది వానిలో ఏది అల్యూమినియం నిష్కర్షణకు ఉపయోగించే ఖనిజ ధాతువు? అల్యూమినియంను వెలికి తీయాలంటే ఉపయోగించే ధాతువు ఏదంటే బాక్సైట్. క్రింది వాటిలో లోహశుద్ధికి వాడే పద్ధతి ఏది? లోహశుద్ధికి భర్జనాన్ని వాడతాం. C2H4 అణువు ఏర్పడినప్పుడు కార్బన్ నందు సంకరీకరణం చెందని p ఆర్బిటాల్ ఎన్ని ఉంటాయి అంటే ఒక్కటే ఉంటుంది. గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటే గాఢ H2SO4 సమక్షంలో ఒక కార్బాక్సిలిక్ ఆమ్లం ఒక ఆల్కహాల్తో చర్య జరిపినప్పుడు వచ్చే సమ్మేళనం ఏది? ఆల్కహాల్ తోటి కార్బాక్సిలిక్ ఆమ్లం చర్య జరిపినప్పుడు అది ఎప్పుడు గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం సమక్షంలో జరిపితే ఎస్టర్ అనేది ఏర్పడుతుంది. క్లోరోఫామ్ ఫార్ములా CHCl3 నేరుగా చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది సంతృప్త హైడ్రోకార్బన్? ప్రొపేన్. ఏన్లన్నీ కూడా ఏన్ ఏవైతే ఆల్కేన్లు ఉన్నాయో అవన్నీ కూడా సంతృప్త హైడ్రోకార్బన్లు అంటాం. ఈ విధంగా మంచి వీడియోలు చూడడం కోసం
ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడం కోసం స్ఫూర్తి ఇన్ఫో తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ను సెలెక్ట్ చేయండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.